జామిఉల్ ముజజాత్ పేజ్ నంబర్ 62లో ఈ విధంగా వచ్చింది. హజ్రతి అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా ను వారి దగ్గర మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గడ్డం యొక్క 2 వెంట్రుకలు ఆయన దగ్గరికి వచ్చాయి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గడ్డంలో ఉన్న 2 వెంట్రుకలను పవిత్రంగా భావించి ఆయన దానిని భద్రంగా ఇంట్లో దాచారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత హజ్రతి అబూబకర్ సిద్దీక్ స్వయంగా గమనించింది ఏమనగా, సోదరులారా, ఆయన ఇంట్లో నుండి ఖురాన్ షరీఫ్ చదివే శబ్దం వినబడతా ఉన్నది. ఆయన స్వయంగా వెళ్ళి ఆయన కూతురు అయిన హజ్రతి ఆయిషా సిద్దీకా రదియల్లాహు తఆలా అన్న వారిని ప్రశ్నిస్తున్నారు, నీవు ఏమైనా ఖురాన్ షరీఫ్ చదివే శబ్దం నీకు వినబడుతుందా? ఆమె సమాధానం చెబుతుంది, నాన్నగారు నాకు కూడా వినబడుతుంది, కానీ చదివేవారు ఎవరో కూడా నాకు అర్థం అవ్వడం లేదు. నేను చాలాసార్లు గమనించాను, చదివేవారు కనబడడం లేదు, కానీ ఖురాన్ షరీఫ్ యొక్క శబ్దం నాకు కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. సోదరులారా, ఈ విధంగా చాలా రోజులు గడిచిపోయాయి. మహాప్రవక్త వారి దగ్గరికి వెళ్ళి తెలియజేస్తున్నారు, ఓ ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నా ఇంట్లో నుండి ఖురాన్ షరీఫ్ చదివే శబ్దం వినబడుతుంది, కానీ చదివేవారు కనబడడం లేదు. సోదరులారా, ఈ మాటలు విన్న మహాప్రవక్త వారు చిరునవ్వు నవ్వారు. ఆయన సమాధానం చెబుతున్నారు, ఓ నా యొక్క మిత్రుడా సిద్దీక్, తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే తెలుసుకో, నీ దగ్గర నా గడ్డంలో ఉన్న 2 వెంట్రుకలు ఉన్నాయి. ఆ వెంట్రుకలు వద్ద దేవదూతలు స్వయంగా హాజరయ్యి ఖురాన్ షరీఫ్ చదువుతున్నారు, అల్లాహ్ యొక్క పవిత్ర గ్రంథాన్ని చదువుతున్నారు. సోదరులారా, మహాప్రవక్త వారి గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. ఆయన దేహంపై ఉన్న 2 వెంట్రుకల దగ్గర దేవదూతలు వచ్చి ఖురాన్ షరీఫ్ చదువుతున్నారు కదా, ఆయన యొక్క గొప్పతనాన్ని ఎవరు చెప్పగలరు? మాటల ద్వారా అస్సలు చెప్పలేము. సోదరులారా, సోదర మహాశివులారా, అల్లాహ్ యొక్క కృప మన పైన, అల్లాహ్ మన అందరినీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కలమ చదివే ఒక విశ్వాసిగా పుట్టించాడు.